వెల్కమ్ టు జేటీవీ న్యూస్. పెద్దపల్లి జిల్లా మంతని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డిల దిష్టి బొమ్మలను అంబేద్కర్ చౌరస్తా వద్ద దహనం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు దళిత నాయకుల పట్ల, దళిత ప్రజా ప్రతినిధుల పట్ల అనుచితంగా, అమర్యాదగా, అవమానపరిచే విధంగా ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఐలి ప్రసాద్ అన్నారు. అసెంబ్లీలో స్పీకర్ ప్రసాద్ కుమార్ పట్ల ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఏకవచనంతో మాట్లాడి సభా మర్యాదను మంట కలిపారన్నారని, దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని ప్రసాద్ హెచ్చరించారు. దళిత స్పీకర్ను అవమానపరిచిన జగదీశ్వర్ రెడ్డి బేషరతుగా దళితులకు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఈరోజు మా ప్రియతమ నాయకులు శ్రీధర్బాబు గారి ఆదేశాల మేరకు మంత్రి నియోజకవర్గం హెడ్కోటర్లో మండల పార్టీ అధ్యక్షులు ఐలి ప్రసాద్ ఆధ్వర్యంలో మేము ఈరోజు కేటీఆర్ అలాగే జగదీశ్వర్ రెడ్డి దిశలో దగ్గర జరిగింది. మేము ఈ సందర్భంగా సవాల్ విసురుతున్నాం కేసీఆర్కు. అయ్యా కేసీఆర్, నువ్వు తెలంగాణ అన్నావు, బంగారు తెలంగాణ తెచ్చి దళితులను ముఖ్యమంత్రి అన్నావు, దళితులకు డబుల్ బెడ్రూమ్ అన్నావు, 3 ఎకరాల భూమి అన్నావు. మొదటి నుంచి మా దళితులను అవమానపరుస్తున్నావు. ఈ రోజు నీ అనుచరులైన జగదీశ్వర్ రెడ్డి, కేటీఆర్లు, నీ మనుషులు ఈరోజు మా దళిత నాయకుడిని అవమానపరిచి ఆ కుర్చీని అవమానపరిచారు. ఈ సందర్భంగా బేషరతుగా నువ్వు క్షమాపణ చెప్పాలని మేము దళితుల పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన, మా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ పక్షాన నిన్ను డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే నువ్వు చెప్పని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడికి నిన్ను రోడ్డు మీద ఎక్కనేయమని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దళిత స్పీకర్ను అవమానపరిచిన జగదీశ్వర్ రెడ్డి బేషరతుగా దళితులకు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఈరోజు మా ప్రియతమ నాయకులు శ్రీధర్బాబు గారి ఆదేశాల మేరకు మంత్రి నియోజకవర్గం హెడ్కోటర్లో మండల పార్టీ అధ్యక్షులు ఐలి ప్రసాద్ ఆధ్వర్యంలో